నమస్తే, వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. నేడు మునిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన జెడ్పీటీసీ పైతర మీనాక్షి సాయి కుమార్. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ చొరవతో మునిపల్లి మండలానికి MGNREGS ద్వారా 2,45,00,000 రూపాయల మంజూరైన సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులతో మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి జెడ్పీటీసీ మీనాక్షి సాయి కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సహకారంతో మునిపల్లి మండలానికి 2,45,00,000 MGNREGS నిధుల నుండి మంజూరు కావడం సంతోషకరమని, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆందోళ్ నియోజకవర్గం కాబోతుందని, మునిపల్లి మండలానికి టీఆర్ఎస్ పార్టీ రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత SDF, CDP, NRGS, జెడ్పీటీసీ నిధుల నుండి ఇంటర్నల్ రోడ్డుకి సుమారు 10 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే సహకారంతో మంజూరయ్యాయని అన్నారు. మనసాన్పల్లి, మల్లారెడ్డిపేట, బుస్సారెడ్డిపల్లి, గొర్రెగట్టు, బోడపల్లి, బోడిషెట్పల్లి, చీలపల్లి, కల్లపల్లి, బేలూరు, హైదలాపూర్, మునిపల్లి పార్ట్ ఆఫ్ ఎస్సీ కాలనీ ప్రస్తుతం మంజూరైన నిధుల పనులు పూర్తయితే ఇటు గ్రామాలు 100% సీసీ రోడ్లు పూర్తయిన గ్రామాలుగా ఉంటాయని వారన్నారు. ఈ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందేనని, రాబోయే రోజుల్లో మిగతా గ్రామాలు కూడా 100% సీసీ రోడ్లు పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కి, మంత్రి హరీష్ రావుకి, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రన్న, రైతు బంధు మండల అధ్యక్షులు పరశురాం గౌడ్, ప్యాక్స్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు అల్లాపురం నారాయణ, లింగంపల్లి ఇమ్రాన్, మండలంలోని అంతారం, పెద్దలోడి, గార్లపల్లి, మక్తక్యాసారం, కల్లపల్లి బేలూరు సర్పంచులు, నాయకులు మునిపల్లి ఆనందరావు, చిలపల్లి మౌలానా, పిల్లోడి నాగేష్, మేతరి మేనయ్య, సుభాష్, బక్కన్న, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ముందుగా ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రెస్ మిత్రులకు, నా వేదిక మీద ఉన్న మన రైతు బంధు అధ్యక్షుడు, మన రాయకోడు మార్కెట్ కమిటీ చైర్మన్, మన విజయ్ కుమార్ పిఎస్సి మాజీ చైర్మన్. అయితే మన మండలంలో ఇప్పటి వరకు ఇంటర్నల్ రోడ్స్ దగ్గర 10 కోట్ల రూపాయలతోటి చేయించినాము. ఇప్పుడు మళ్ళా కొత్తగా 2,45,00,000తోటి మళ్ళా కొత్తగా సీసీ రోడ్లు అన్ని గ్రామాలకు శాంక్షన్ అయ్యాయి. దగ్గర ఇప్పటి వరకు మన మండలంలో 10 గ్రామాలల్లో 100% సీసీ రోడ్లు కంప్లీట్ అయింది. ఇంకా మిగిలిన 18 గ్రామాలల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటితోటి ఇవి కూడా సీసీ రోడ్లు మా సర్పంచులు, ఎంపీటీసీల సహకారంతో తొందరలోనే పూర్తి చేస్తాము. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మనము ప్రతి గ్రామంలో ఏమంటారు, ప్రతి గ్రామాలల్లో ప్రతి వీధికి ఎక్కడ కూడా మన ఏమంటారు కాలికి మట్టి అంటకుండా మన సీఎం కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు ఒక గ్రామంలో ఈ సీసీ రోడ్ కంప్లీట్ అయిపోయింది అనగానే మళ్ళీ వెంబడే ఇంకా ఎక్కడ పెట్టాలి సీసీ రోడ్ అనేసి అక్కడ సర్పంచ్లతోటి మాట్లాడి వాళ్ళకు డ్రైనేజీలు ఎక్కడ కావాలి, సీసీ రోడ్లు ఎక్కడ అవసరం ఉన్నదని సర్పంచ్ చెప్పంగానే మన ఎమ్మెల్యే గారు దాన్ని తొందరగా తీసుకొని వెంబడే మన సీఎం గారికి మా మండలాలలో ఎక్కడెక్కడ సీసీ రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలనగానే మన సీఎం కేసీఆర్ గారు తొందరనే స్పందించి మనము విడతల వారీగా మన గ్రామాలన్నీ అభివృద్ధి వైపు మనం నడిపిస్తున్నాం. కాబట్టి మన మండలం తరఫున సీఎం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లనే మనం ఇంకా మన ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికీ మన మండలం మీద ప్రత్యేక దృష్టి ఉంచుతారు. ఆయన ఇంకా ఏమన్నా పూర్తిగానే ఉంటే కూడా మన సర్పంచులు అందరూ తొందరగా పూర్తి చేసి మన మండలంని సంగారెడ్డి జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంచాలని నా ఆశ. అందరం కూడా మన ఎమ్మెల్యే గారికి సహకరించాలి. మనం ప్రతి ఒక్కటి అందరం కూడా అందరికీ కూడా ఇప్పటిదాకా మంచిగా చేసిన సర్పంచులు అందరూ కూడా నా తరఫున ధన్యవాదాలు.